నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అదొక ఉప ఎన్నిక. గెలిచినా ఓడినా పెద్దగా ఫరక్ ఉండదు, ఎవరికి నష్టం లేదు. అదొక చిన్న గల్లీ, కానీ క్యాంపెయిన్ సౌండ్ రీసౌండ్ పుట్టిస్తోంది. తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. సాధారణ ఎన్నికను తలపించేలా ఓట్ల కురుక్షేత్రం సాగుతోంది. మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు నేతలు. డైలాగ్స్తో డైనమైట్స్ పేల్చుతున్నారు. ఎవ్వరూ తగ్గట్లేదు, ఎక్కడా బెదరటం లేదు. జూబ్లీహిల్స్ బైపోల్లో పీక్ స్టేజ్కి ప్రచారం చేరుకుంది. 3 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్టుగా క్యాంపెయిన్ సాగుతోంది. కొన్నిసార్లు లీడర్లు అవుట్ ఆఫ్ లైన్ దాటిపోతున్నారు, ఒక్కోసారి నోరు జారుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత దూషణలతో రక్తి కట్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చిన బైపోల్. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఎలక్షన్ అనివార్యమైంది. తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు సంకటంగా మారింది. గెలుపు కోసం 2 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. సెకండ్ ప్లేస్ కోసం ఆ పార్టీ తంటాలు పడుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే నేతలు రెచ్చిపోతున్నారు. పసలైన వాదనలతో పబ్లిక్లో చులకనవుతున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పరస్పర ఆరోపణలు, విమర్శలతో హీటెక్కిస్తున్నారు. అన్ని పార్టీలకు కీలకంగా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఎలాగైనా హైదరాబాద్లో బోనీ కొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్లో గెలిచి తమ పాలనకు రెఫరెండంగా చెప్పుకునేందుకు తహతహలాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మాగంటి అడ్డాలో మరోసారి జయకేతనం ఎగురవేసి బల్దియా పీఠంపై గురిపెట్టాలని చూస్తోంది గులాబీ దళ. మాగంటి సునీత గోపీనాథ్ విక్టరీతో జీహెచ్ఎంసీ ఎన్నికల శంఖారావం మోగించేందుకు రెడీ అవుతోంది. అందుకే హైదరాబాద్లో చేసిన అభివృద్ధి మంత్రాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు గులాబీ లీడర్లు. 2 ఏళ్ల ప్రజా వ్యతిరేకత, 10 ఏళ్ల అభివృద్ధిని పోలుస్తూ జనంలోకి వెళ్తున్నారు. ఇక గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన కమలం అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. జూబ్లీహిల్స్ లో విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు కమలనాథులు. కనీసం 2వ స్థానమైనా సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది.